భారతదేశంలో ఇస్లాం మొఘల్ సుల్తానుల యుద్ధాల ద్వారా వ్యాపించిందని ఒక అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇస్లాం భారతదేశంలో ప్రవేశించి ప్రస్తుత కాలానికి అక్షరాల 1440 సంవత్సరాలు అవుతోంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం కాలంలోనే భారత ఉపఖండంలో ఇస్లాం పరిచయం అయ్యింది. ఆ సమయంలో ప్రస్తుత తమిళనాడు, కేరళ రాష్ట్ర భూభాగాల్లో చేర సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని చేరమాన్ పెరమాళ్ అనే రాజు పాలించేవారు. చేర సామ్రాజ్యంలో పండించే స్పైసెస్ అంటే మసాలాలను కొనుగోలు చేసేందుకు మధ్యప్రాచ్య దేశాల నుండి వర్తకులు సముద్ర మార్గం ద్వారా వచ్చేవారు. ఒకరోజు చేరమాన్ రాజుకు ఆకాశంలో చందమామ 2 ముక్కలుగా వేరు అయినట్టు కల వచ్చింది. ఆ వింత కల గురించి తన సామ్రాజ్యంలో ఉన్న మేధావులను అడగ్గా అతనికి సరైన సమాధానం దొరకలేదు. తనకు వచ్చిన ఆ కల మర్మమేమిటో తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించిన రాజు చివరికి వ్యాపారం కోసం తన దేశానికి వచ్చిన అరేబియా ప్రాంతానికి చెందిన వర్తకులతో చర్చించారు. అప్పుడు ఆ వర్తకులు రాజుతో మాట్లాడుతూ అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అక్కడి ప్రజలు తాను దైవ ప్రవక్త అని నిరూపించేందుకు ఏదైనా సూచన క్రియ చూపమని అడగ్గా ప్రవక్త తన చూపుడు వేలను చంద్రుడి వైపు చూపారని, దైవ ఆదేశంతో చంద్రుడు 2 ముక్కలుగా వేరయ్యాడని, అది చూసి అక్కడి ప్రజలు నిర్ఘాంతపోయి సత్యాన్ని గ్రహించారని ఆ వర్తకుల ద్వారా పెరుమాళ్ తెలుసుకున్నారు. వెంటనే చేరమాన్ రాజు సామ్రాజ్యాన్ని తన వంశస్థులకు అప్పగించి అరేబియాకు బయలుదేరి వెళ్లారు. ప్రవక్త ముహమ్మద్ సల్లంను కలిసి వారి సమక్షంలో ఇస్లాంను స్వీకరించి తాజుద్దీన్ గా మారారు. ఆ వెంటనే తన రాజ్యంలోని త్రిస్సూర్ జిల్లాలోని కొడంగల్లూరు ప్రాంతంలో మస్జిద్ నిర్మించాలని, తన ఈ సందేశాన్ని తీసుకువస్తున్న ముహమ్మద్ ప్రవక్త సహచరుడైన మాలిక్ బిన్ దినార్ కు మస్జిద్ నిర్మాణానికి కావలసిన అన్ని వసతులు కల్పించాలని తన వంశస్థులకు లేఖ వ్రాశారు. ఆ లేఖను తీసుకుని మాలిక్ బిన్ దీనార్ అరబ్బు నుండి కొడంగల్లూరుకు చేరుకుని మస్జిద్ నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ఆ ప్రాంత గవర్నర్ గా తన కుమారుడిని నియమించి మాలిక్ బిన్ దినార్ మరో ప్రాంతానికి హిజ్రత్ చేశారు. ఇప్పటికీ ఈ మస్జిద్ పక్కనే మాలిక్ బిన్ దినార్ కుమారుడి సమాధి ఉంది. ఇస్లాం స్వీకరించిన రాజు తాజుద్దీన్ అరేబియా దేశంలోనే మరణించడంతో సలాలా అనే ప్రాంతంలో ఆయనను ఖననం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని సందర్శించేవారు తాజుద్దీన్ పెరుమాళ్ సమాధిని చూడవచ్చు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి మస్జిద్ నిర్మాణం జరిగింది. దీనికి చెరమాన్ మస్జిద్ అని నామకరణం చేశారు. చెరమాన్ మస్జిద్ లోపల వెలుతురు కోసం ఏర్పాటు చేసిన జ్యోతిని ప్రజలు స్వచ్ఛందంగా నూనె పోసి వెలిగించేవారు. ఈ మస్జిద్ చూసినప్పుడల్లా చెరమాన్ పెరుమాళ్ కల ఆయన్ని సత్యధర్మం వైపు నడిపించిన వాస్తవ గాథ మదిలో కదలాడుతుంది. అల్లాహ్ తన ప్రవక్తచే చూపిన సూచన క్రియ ద్వారా కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న చెరమాన్ రాజును తాజుద్దీన్ గా అంటే ధర్మ కిరీటిగా మార్చాడు.